మనిషిగా పుట్టాక ఇవాళ కాకపోతే రేపు అనే రోజు చచ్చిపోవాల్సిందే. ఏదో ఒక చెడ్డ రోజు కూడా వస్తుంది. ఆ టైంలో మన బాడీ శ్మశానంలో కాలుతూ ఉంటుంది. మన కోసం ఆలోచిస్తూ ఏడుస్తూ దుఃఖంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. అలాగే మన కోసం మనం చేసిన కొన్ని విషయాల కోసం మంచిగా మాట్లాడుకునేవారు కూడా ఉంటారు. కానీ ఈ మాటలు ఎక్కువసేపు ఎక్కువ కాలం ఉండవు. శవం కాలినంతసేపే ఆ బ్యాక్గ్రౌండ్ మాటలు. ఒకసారి కాలిపోయి బూడిదైపోయాక ప్రతి ఒక్కరికి నీతో రుణం తీరిపోతుంది. నీ అనుకున్న సొంత మనుషులు మాత్రం ప్రతి నిమిషం నీ ఆలోచనలోనే ఉంటారు. బట్ ఎంతకాలం? 2 రోజులు, 2-3 నెలలు అంతే. ఎందుకంటే సంవత్సరాలు అనే ఆప్షనే లేదు ఇక్కడ. ఏ మనిషైనా ఇంకొకరిని కొన్ని రోజులు కొన్ని నెలలు మాత్రమే తప్పించిపోయి ఉండగలరు. ఆ తర్వాత నెమ్మదిగా కాలంతో పాటు చనిపోయిన మనిషిని లేరని, ఇంక రాడు అని, తనతో ఉండరని తెలుసుకొని అలవాటు పడిపోతారు. ఎలాంటి మనిషికైనా భూమి మీద బ్రతికినంత వరకే సంబంధాలు. ఒక్కసారి ఆత్మ బాడీని వదిలేస్తే ఇంకా మనిషికి భూమికి బ్రేకప్ అయిపోయినట్టే. బ్రతికున్నంత కాలం సంపాదించాల్సిందేంటో తెలుసా? నీకంటూ చెప్పుకునే మంచి పేరు. నీ వెనకాతల నువ్వు చచ్చిపోయాక 10 మంది మాట్లాడుకునే మంచి మాటలు. బ్రతకడానికి కావాల్సింది డబ్బు, ఆస్తి పాస్తి ఎక్సెట్రా అయ్యుండొచ్చు. ఇవేవి చచ్చిపోయినప్పుడు ఎవరు పట్టుకెళ్ళలేరు. అలా అని ఇవి లేకుండా కూడా బ్రతకలేము. గైస్, కొంతమందికి నీ వాల్యూ నువ్వు బతికున్నంత వరకు తెలుసుకోలేరు. అలాంటి వాళ్ళ కోసం నీ వాల్యుబుల్ సమయాన్ని వేస్ట్ చేసుకోవడం ఎంతవరకు కరెక్టో తెలుసుకో. వాళ్ళ కోసమే ఆలోచిస్తూ వాళ్ళు లేకపోతే రోజు గడవదు అన్నట్టు బిహేవ్ చేయడం, వాళ్ళ ముందు బాగా చులకనైపోవడం తప్ప ఇంకేం ఉండదు. నువ్వంటే వాల్యూ లేని వారికి నీ టైం అయిపోయాక, అంటే నువ్వు లేనప్పుడు నీ వాల్యూ తెలుస్తుంది. ఇంకప్పుడు వాళ్ళు తెలుసుకున్నా చేసేదేం ఉండదు. ఇలా నువ్వు బ్రతికినంత కాలం అవతల వాళ్ళ కోసం బ్రతికి చచ్చిపోయిన వారికి బహుశా దేవుడు ఇంకో అవకాశం ఇచ్చినా బాగుండేది అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే వాళ్ళకున్న అందమైన కుటుంబాన్ని, మిత్రులని, ప్రేమలని, ఆనందాలని, దూరమైనవన్నీ తిరిగి తప్పుల్ని కరెక్ట్ చేసుకుని ఛాన్స్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. గాయస్, ఇక్కడ అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. గడిచిపోయిన సమయం మళ్ళీ తిరిగి రాదు. నువ్వు కంటున్న కలలకు అడ్డుగా ఉంటున్నది ఏంటి? చెయ్యాలనుకున్న కసి, చేయగల సత్తా ఉన్నా ఏం సాధించకుండా ఏం చేస్తున్నావు? సోషల్ మీడియాలో మునిగిపోయావా? నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన ప్రేమ కోసమా? నీ చుట్టూ జరుగుతున్న మోసాలు చూసా? ఏవి అడ్డుగా ఉన్నాయి నీకు? ఇదంతా చూస్తూ ఇంత కష్టం అనుభవించావు అంటే నీలో ఎంత మైండ్ పవర్ ఉంది, ఎంత సత్తా ఉంది నీలో తెలియట్లేదా? కమాన్, గెటప్, లెగు, లేచి వాచ్లో సెకండ్ల ముల్లా ఆగకుండా పరిగెట్టు. సమయం విలువేంటో నువ్వు ఎంత బాగా వాడుకోగలవో చూపించు. టైంపాస్ చేయడం మానేసి నువ్వు సాధించుకున్నాలనుకున్నది పొందేలా అలుపు లేకుండా కష్టపడు. ప్రపంచంలో ఏ ఒక్కడు జీవితంలో పోరాడకుండా కష్టపడకుండా గెలవలేదు. ఈ విషయం లెగిచి తెలుసుకో. ఇలా కష్టపడి నీతో నీ చుట్టూ ఉన్న వాళ్ళు నెమ్మదిగా వాళ్ళ గమ్యం వైపు వెళ్ళిపోతున్నారు, సక్సెస్ని పొందుతున్నారు. కానీ నీలో మాత్రం ఏమాత్రం మార్పు కనిపించట్లేదు. టైం వేస్ట్ చేసుకోవడం ఆపేస్తే గెలవగలవన్న సంగతి గమనించాలి. టైం వేస్ట్ చేసుకుంటే ఓడిపోతావు, పడిపోతావు, ఏమైపోతావో అది నీకు చేతిలోనే ఉంది. గైస్, ఫైనల్గా ఒక్క మాట, టైం విలువ తెలుసుకొని ఉపయోగించుకోవాలి. లేదా ఆలోచించండి ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి. ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.